వెల్కమ్ టు కిడ్స్ ఛానల్. సివిల్ సర్వీస్లో తెలుగు రాష్ట్రాల యువకులు మెరుపులో మెరిసింది. అందులో మనం రోనంకి గోపాలకృష్ణ విజయగాథ తెలుసుకున్నాం. ఇప్పుడు సివిల్స్ 6వ ర్యాంకర్ విజయవాడకు చెందిన కొత్తమాసు దినేష్ కుమార్ గురించి తెలుసుకుందాం. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం, అది తొలి 10 మంది విజేతల్లో ఒకరిగా నిలవడం మామూలు విషయం కాదు. దాన్ని సాధించాడు కొత్తమాసు దినేష్ కుమార్. తన విజయగాథను చెప్పుకొచ్చాడు కొత్తమాసు దినేష్ కుమార్. సామాజిక సేవ అంటే తనకు చాలా ఇష్టమని, అయినా తనకు సివిల్ సర్వీసెస్ ఆలోచన చిన్నప్పటి నుంచి లేదని చెప్పాడు. 10th ఇంటర్లో మార్కుల గురించి, ఐఐటి సీటు గురించి ఆలోచన ఉండేదని చెప్పాడు. ఐఏఎస్ గురించి ఆలోచించినప్పుడు ఇది మన వల్ల కాదనిపించేది. ఇంజనీరింగ్ చివరలో ఐఏఎస్ రాయాలని నిర్ణయించుకున్నాను. దినపత్రికలను చదివే అలవాటు లేదు. జీకే తక్కువే. దీంతో వార్తాపత్రికలను చదవడం మొదలుపెట్టాను. లక్ష్మీకాంతం ఇండియన్ పాలిటీ చదివాను. ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివాను. వెబ్సైట్లో ఉచితంగా ఎకానమీ, జాగ్రఫీ లెక్చర్లను అనుసరించాను. ఢిల్లీలోని కోచింగ్కు ముందు ఇది ఎంతో కొంత నేర్చుకుంటే అదెంతో సహాయకారిగా అవుతుందని నిర్ణయించుకున్నాను. ప్రతి 4 నెలలకు నిర్దిష్టంగా పఠన ప్రణాళిక వేసుకున్నాను. దాన్ని పక్కాగా అమలు చేశాను. అయితే ఇంటర్వ్యూ పూర్తయ్యాక సంతృప్తి అనిపించలేదు. ఐఏఎస్ వచ్చేంత ర్యాంక్ వచ్చిందని ఊహించలేదు. నా పరిజ్ఞానానికంటే నిజాయితీని ఎక్కువగా పరీక్షించారనిపించింది. మొత్తం 2025 మార్కులకు గాను 1091 మార్కులతో 6వ ర్యాంక్ సాధించాను, చెప్పాడు కొత్తమాస్ దినేష్ కుమార్. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఐఏఎస్లో టాపర్లుగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మరవకండి.